have not been radicalized. రైట్. Okay, Hindus have never been radicalized. ఈ రోజు నేను హిందూ అని చెప్పుకోవడం తప్పు కాదు అని గర్వంగా ఫీల్ అవుతున్నాం మనం. అవును. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదివిన టెక్స్ట్ బుక్స్ ఇవన్నిట్లో కూడా మీరు కరెక్ట్గా చూస్తే బాబర్ గురించి, హుమాయూన్ గురించి, అక్బర్ గురించి, యూనో ఔరంగజేబ్ గురించి, వీళ్ళ గురించి చదివాం మనం టెక్స్ట్ బుక్స్లో. రైట్. అదే కానీ మన శ్రీకృష్ణదేవరాయల గురించి అక్బర్ లాగా చదివాం మనం. చోళా కింగ్డమ్, పాండవ కింగ్డమ్, వాటి గురించి చదవాలా మనం? ఎందుకు చదవాలా? సాలో నరసింహరాయల గురించి చదవాలా మనం? యూనో వీ హ్యావ్ సచ్ గ్రేట్ కింగ్స్ అండ్ గ్రేట్ హెరిటేజ్. సిస్టమాటిక్గా, బికాజ్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నాకు కొంచెం పట్టుంది కాబట్టి చెప్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, కానీ కొంచెం నాలెడ్జ్ ఉంది నాకు ఎడ్యుకేషన్లో. మన హిస్టరీని వైట్ వాష్ చేసి మనం ఏంటో మనం మర్చిపోవడానికి అండర్ కరెంట్గా చాలాసార్లు, చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నింది. ఓకే, ఎప్పుడు నువ్వు గట్టిగా హిందూ అంటే పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు, ఆ మైనారిటీస్లో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు, అది ఇదని. వాళ్ళు అరిచినప్పుడు తప్పులేదు, నేను హిందూ అని గట్టిగా అరిచినప్పుడు తప్ప. సో అది ఆ ఫీలింగ్తో వస్తూ సడన్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వల్ల ఏమైంది, ఎడ్యుకేషన్ వల్ల అండ్ ఫ్యూ గవర్నమెంట్ పాలసీస్ వల్ల, గవర్నమెంట్ పుష్ వల్ల ఏమైంది. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఐ నో, మీరు కానీ ఒకవేళ ముస్లిం క్రిస్టియన్ అయితే నేను హిందూ అని చెప్పుకునేటప్పుడు మీరు ఫీల్ అవ్వరని నాకు తెలుసు ఈరోజు. అది ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఒకవేళ ఫీల్ అయితే అడుగుతున్నా, ఏం ఫీల్ అవ్వడానికి ఏముంది? అల్లాహు అక్బర్, ప్రేజ్ ద లార్డ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, తప్పలేదుగా. So, those things, as educated, we are learning and we are feeling more proud of our history and heritage. And Kannappa is our history. We should own our history. Knowing the history is different. Owning the history is different. Mana charitrani manam own chesukovali. And one of the first step towards my journey of owning our history is Kannappa.